హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరెవరైతే రైల్వే జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్. మొత్తం 8,000కు పైగా పోస్టులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే ఉంది. అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద మొత్తం 2 క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిలో ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎంత ఎంత వేకెన్సీస్ ఉన్నాయని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ కనుక డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్గా మన రైల్వే బోర్డే రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ రైల్వే జోన్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నుంచి అయితే ఇది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. ఇందులో భాగంగా ఫస్ట్ సబ్జెక్ట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది, ఇది సబ్జెక్ట్లోనే మెన్షన్ చేయబడింది. మొత్తం రైల్వే బోర్డు నుంచి వేకెన్సీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఎన్టీపీసీలో 2025లో వచ్చిన నోటిఫికేషన్. దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం ఈ మంత్లో అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు అక్టోబర్లో స్టార్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేను డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చెప్తాను, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇది కూడా నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చూసుకుందాము వేకెన్సీస్కి సంబంధించి. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 2 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ సెకండ్ అండర్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్తో మొత్తం ఉన్న పోస్టులు ఎన్ని అంటే 5,817 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్ క్వాలిఫికేషన్తో కనుక చూసినట్లయితే 3,058 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి చూడండి, మీరు క్లియర్గా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 5,000 పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్, 3,000 పోస్టులు ఏవేవైతే ఉన్నాయో వాటికి ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. సో మనం ఫస్ట్ 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎన్టీపీసీలో గ్రాడ్యుయేషన్ లెవెల్కి కావాల్సిన దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మొత్తం 6 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది చూడండి. మొత్తం 6 రకాలు ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది. సో మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేషన్ మాస్టర్ అయితే ఉంది ఫ్రెండ్స్. స్టేషన్ మాస్టర్ అనేది ట్రాఫిక్ అండ్ ఆపరేటింగ్ అనే డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీని పే లెవెల్ మ్యాట్రిక్స్ అనేది 6 అయితే ఉంది. అంటే డీటెయిల్ నోటిఫికేషన్లో మనకు ఎంత శాలరీ వస్తుంది, ఎంత బేసిక్ అమౌంట్ అయితే వాళ్ళు పే చేస్తారని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇది పే లెవెల్ మ్యాట్రిక్స్లో చూపిస్తున్నారు. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో విత్ అమౌంట్స్తో సహా చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత చూసుకున్నట్లయితే మొత్తం స్టేషన్ మాస్టర్కి 615 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా సెకండ్ కనుక చూసుకున్నట్లయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అని ఒక పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ట్రాఫిక్ అండ్ ఆపరేటింగ్ అనే డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీనికి పే లెవెల్ మ్యాట్రిక్స్ అనేది 5 అయితే ఉంది. తర్వాత అప్రూవ్డ్ వేకెన్సీస్ మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే 3,423 వేకెన్సీలు అయితే ఉన్నాయి. భారీ నోటిఫికేషన్ అయితే దీనైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ మెట్రో రైల్వేస్కి ట్రాఫిక్ అసిస్టెంట్ కింద ఇందులో మొత్తం దీనికి పే లెవెల్ మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే 4 అయితే ఉంది. అదేవిధంగా పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 59 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చూడండి ఇక్కడ చూపిస్తుంది. ఇది కూడా సేమ్ ట్రాఫిక్ అనే డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీనికి కూడా పే లెవెల్ మ్యాట్రిక్స్ 6 అనేది అయితే ఉంది. ఇందులో మొత్తం 161 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత జేఏఏ జూనియర్ అకౌంట్స్ అండ్ అసోసియేట్ కమ్ టైపిస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో ఇది అకౌంటింగ్ డిపార్ట్మెంట్లోకి అయితే వస్తుంది. దీనికి పే లెవెల్ మ్యాట్రిక్స్ అనేది 5 ఉంది. మొత్తం పోస్టులు కనుక చూసినట్లయితే ఇందులో 921 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ పోస్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ వన్ డిగ్రీలో ఇప్పుడు నేను చెప్పేటివన్నీ డిగ్రీ క్వాలిఫికేషన్తో సంబంధించిన పోస్టులు ఫ్రెండ్స్. వీటిని అయితే చూసుకోండి. డిపార్ట్మెంట్ కనుక చూసినట్లయితే ఇక్కడ జనరల్ డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుంది. పే లెవెల్ మ్యాట్రిక్స్ అనేది 5 ఉంది. టోటల్ వేకెన్సీస్ అనేది 638 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గ్రాడ్యుయేషన్తో కనుక చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా నేనైతే చూపిస్తున్నాను చూడండి. 5,817 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం క్లియర్గా అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు దీని యొక్క పీడిఎఫ్ లింక్ కావాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క జాబ్స్ అనేది అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రైన్ క్లర్క్ అని ఉంది. దీనికి కూడా డిపార్ట్మెంట్ అనేది ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ అనే డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. పే లెవెల్ మ్యాట్రిక్స్ 2 అవుతుంది. మొత్తం వేకెన్సీస్ అనేవి ఈ యొక్క పోస్టుకి 77 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత CCTC అని ఉంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని ఉంది ఫ్రెండ్స్. సెకండ్ పోస్ట్ లెవెల్. దీనికి ట్రాఫిక్ అండ్ కమర్షియల్ అనే
డిపార్ట్మెంట్ కింద మొత్తం 2424 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే అకౌంట్స్ డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ వన్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని ఉంది. ఇది అకౌంట్స్ డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. పే లెవెల్ మ్యాట్రిక్స్ అనేది 2 ఉంది. టోటల్ వేకెన్సీస్ అనేవి 394 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత లాస్ట్ వన్ ఫోర్త్ వన్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది జనరల్ డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుంది. పే లెవెల్ మ్యాట్రిక్స్ 2 ఉంది. అండ్ టోటల్ వేకెన్సీస్ అనేది 163 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఇంటర్ బేస్తో కనుక చూసుకున్నట్లయితే మొత్తం 3058 పోస్టులు అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ సర్కిల్ చేస్తూ చూపిస్తున్నాను. ఈ యొక్క జాబ్స్ అన్నిటికీ అప్లికేషన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ డేట్ అనేది చూసుకుంటే 21 అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది 20 నవంబర్ వరకు 2025 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వల్ల అయితే 28 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకోండి. ఇక తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లై ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 27 అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయబడ్డది ఫ్రెండ్స్. చూసుకోండి. ఏ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్గా తెలుసుకోవడానికి నేను ఇంకా స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు క్లియర్గా అయితే చూసుకోండి. ఒకవేళ మీకు కనుక ఏదైనా డౌట్స్ కనుక ఏదైనా ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని డీటెయిల్గా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ అయితే అలొకేట్ చేయబడ్డాయి అనేది కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. చూడండి, ఇది ఫస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఈబీసీ, ఓబీసీ మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని పోస్టులు అయితే అలొకేట్ చేయబడ్డాయని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఎవరెవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.